Actually, document shared document API designs. Please go through. అది అన్నీ ఉంటాయి అన్న. సోప్ ఏపీఐ, రెస్ట్ ఏపీఐ అన్నీ అది. టైం ఉన్నప్పుడు వెళ్ళండి. లుకప్ ఆర్డర్ రోస్ అంటే సెట్ ఆఫ్ రోస్. లుకప్ ఆర్డర్ రోస్ కేస్ సెన్సిటివ్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. లుకప్ ఆర్డర్ రోస్ సిఎస్ అంటే కేస్ సెన్సిటివ్. అది ఈ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ కేసు అయితే తీసుకుంటాం, అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేసు, వాటిని దీంట్లో మనం ఫెచ్ చేస్తాం. దిస్ ఫంక్షన్ returns set of order rows from a data action function. The variation of the దీనికి సేమ్ వేరియేషన్. ఇది కేస్ సెన్సిటివ్ ని, సిఎస్ అంటే కేస్ సెన్సిటివ్ ని సెలెక్ట్ చేస్తుంది అంతే, అంతకుమించి వేరే ఏం డిఫరెన్స్ లే. సో దానికి దీనికి సేమ్ ఉంటుంది, మీకు ఏం డిఫరెన్స్ ఉండదు. సో 5 నామినల్ ఆర్గ్యుమెంట్స్, 6A 6B అడిషనల్ ఆర్గ్యుమెంట్స్. లాయల్టీ మెంబర్స్, ఇక్కడ లాయల్టీ మెంబర్స్ లో ఇక్కడ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, కౌంట్ చేయాల్సిన వేస్ట్. మీకు ఇంతవరకు మీకు ఇది మొత్తం అంతా అర్థమైంటది. సో ఇది బ్లాక్ ఆర్మ్ స్క్రిప్ట్, మీకు ఆల్రెడీ తెలిసింది ఇది. ఓకే, ఇది ఇన్లైన్ ఆర్మ్ స్క్రిప్ట్. దీంట్లో మీకు ఇవి ఆల్రెడీ తెలుసు, వేరియబుల్ డిక్లరేషన్ ఇది. ఓకే, రోస్, రో కౌంట్, నంబర్ ఆఫ్ రోస్ టు రిటర్న్, రీజన్, ఐ. దీంట్లో మనము సేమ్ ఎలా ఇస్తామో అలాగే ఇస్తున్నాము. ఇక్కడ మనము ఏంటంటే తీసుకుంటాం, రో సిఎస్ లో లాయల్టీ మెంబర్స్ డేటా ఎక్స్టెన్షన్, నంబర్ ఆఫ్ రోస్ టు రిటర్న్, ఈ వేరియబుల్ ని మనము ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. ఇది 0 ఇచ్చాం. 0 మీన్స్ ఇక్కడే కామెంట్ లో పెట్టాడు చూడు, 0 మీన్స్ ఆల్, మాక్సిమం 2000. ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, అన్ని రికార్డ్స్ లో మనకి అన్ని రావాలి. ఓకే, ర్యాంక్, దాని తర్వాత ర్యాంక్ డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ వీటి ర్యాంక్ ఉంది, ఈ ర్యాంక్ డిసెండింగ్ ఆర్డర్ అంటే హై నుంచి లోకి. ఓకే, దీంట్లో హైయెస్ట్ ఎంత ఉంది, 3 ఉంది, 3 to 1 అలా. దాని తర్వాత ర్యాంక్ డిఈఎస్సి, ఫస్ట్ నేమ్ అసెండింగ్ ఆర్డర్. దాని తర్వాత ఇది మళ్ళీ మనం ఆర్డరింగ్ చేపిస్తున్నాం, ఫస్ట్ నేమ్ అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. దాని తర్వాత రీజన్ లేక మనం ఏం వాల్యూ పాస్ చేస్తున్నాం, @రీజన్. రీజన్ మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ రీజన్ నార్త్. ఓకే, సేమ్ అవుట్పుట్ కన్కాటినేట్ రీజన్ ఇక్కడ మనము ఈ వాల్యూని పాస్ చేస్తున్నాం. ఇఫ్ రో కౌంట్ అనేది ఇది ఇంటీజర్ వాల్యూ, రోస్ దీంట్లోకి ఎన్ని వస్తాయో అన్ని. ఇఫ్ రో కౌంట్ గ్రేటర్ దాన్ 0, i = 1 to రో కౌంట్ డూ. లోకల్ వేరియబుల్స్ డిక్లరేషన్, ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేమ్, ర్యాంక్కి రోకి ఇక్కడ రోస్ లో సెలెక్ట్ చేస్తున్నారు.
ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ వస్తాయి. ఈ రోస్ వేరియబుల్లో ఎన్నైతే వచ్చాయో ఆ రోస్ కమా దాని ఇంటీజర్ వాల్యూ 1 2 3 అట్లా. ర్యాంక్ ఫీల్డ్ ఇక్కడంతా వీడు ఫీల్డ్ ఫెచ్ చేస్తున్నాడు. ఓకే, రో ఫస్ట్ నేమ్, ఫీల్డ్ రో ఈమెయిల్ అడ్రస్, ఫీల్డ్ రో ఈమెయిల్ అడ్రస్. దాని తర్వాత దీని గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పిన. బిఆర్ అంటే బ్రేక్. ఓకే, బ్రేక్. రో అనేది నార్మల్ టెక్స్ట్. ఇది ఆమ్ స్క్రిప్ట్. ఇది ఏం డిస్ప్లే చేస్తుంది? వర్టికల్ లుకప్ ఆఫ్ @i, ఇంటీజర్ వాల్యూ i. ర్యాంక్, ఈ ఆమ్ స్క్రిప్ట్ ఏం డిస్ప్లే చేస్తుంది? దాని ర్యాంక్ వాల్యూ. ఫస్ట్ నేమ్, ఇది ఫస్ట్ నేమ్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. ఇది ఈమెయిల్ అడ్రస్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో నా అవుట్పుట్ నార్త్ రో 1, ఇక్కడ రో 1 రో 2, ర్యాంక్ 2 ర్యాంక్ 1. ర్యాంక్ను మనం ఎలా ఇచ్చామో డిసెండింగ్ ఆర్డర్, అంటే ఎక్కువ వాల్యూ నుంచి తక్కువకు రాళ్ళ. కాబట్టి ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ 2 ఉండేది వస్తుంది, దాని తర్వాత ర్యాంక్ 1 ఉండేది వస్తుంది. అసలు ఎందుకన్నా ర్యాంక్ అంటే ఇక్కడ నార్మల్గా మార్క్స్ కి దానికే ఉంటుంది కదా, ర్యాంక్ దీనికి ఎందుకు ఉంది? ఇక్కడ నా లాయల్టీ మెంబర్స్ క్యా అవునన్నా, ర్యాంక్ మామూలుగా మార్క్స్ వాటికే యూజ్ చేసేది. ఇది ఈ ఫీల్డ్ మనకి ఏ పర్టికులర్ పర్పస్ కోసం యూజ్ చేస్తారో నాకు కూడా ఐడియా లేదు. ర్యాంక్ అనేది నేను అర్థం చేసుకుంటా అనేది ఏంటంటే, ఈ ర్యాంకింగ్ వీళ్ళకి ఇప్పుడు ఈ ఈమెయిల్ అడ్రస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ నేమ్ వీళ్ళు సబ్స్క్రైబర్స్, వీళ్ళకి ఒక్కొక్క ర్యాంకింగ్ ఇస్తున్నాడు. అంటే వాళ్ళకి ఒక ప్రయారిటీ లాంటిది అనమాట. ఓకే, ర్యాంక్ 1 వచ్చినోడికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ర్యాంక్ 2 వచ్చినోడికి దానికన్నా తక్కువ ప్రయారిటీ, 3 అంటే ఇంకా తక్కువ ప్రయారిటీ. అలా అంటే వాళ్ళు పర్చేస్ చేసేదాన్ని బట్టి అట్లా ఉంటుందా అన్న? అది ఏ క్రైటీరియా అనేసి నాకైతే ఈ లాయల్టీ మెంబర్స్ డేటా ఎక్స్టెన్షన్ గురించి వీడు ఇచ్చిన దాన్ని బట్టి చెప్తున్నా. కానీ వాడు ఇన్ డీటెయిల్ గా మనకి ఆ డేటా ఎక్స్టెన్షన్ యాక్చువల్లీ మనకి ఏదైనా ఒకటి ఇచ్చినప్పుడు ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రతి ఫీల్డ్ గురించి. ఈ హెడర్ రోలో ఉండే ప్రతి దాన్ని ఫీల్డ్ అంటాం మనం, మీకు ఆల్రెడీ తెలిసిందే. అట్రిబ్యూట్ వాల్యూ అంటాము, లేదంటే ఫీల్డ్ అంటాము, లేదంటే హెడర్ రో అంటాం. వాటిని హెడర్ రో అట్రిబ్యూట్స్ అన్నా ఒకటే. సో వీటి గురించి ప్రతి దాని గురించి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈమెయిల్ అడ్రస్ ఎందుకు ఈమెయిల్ అడ్రస్, సబ్స్క్రైబర్కి ఎందుకు సబ్స్క్రైబర్కి, ఫస్ట్ నేమ్ ఎందుకు సబ్స్క్రైబర్ ఫస్ట్ నేమ్, రీజన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, దాని తర్వాత ర్యాంక్ ఎందుకు అని వాడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రాబ్లం స్టేట్మెంట్ ఇస్తారు మనకి దాంట్లో. సో ఇక్కడ వీడు ఏ పర్పస్కి వాడుతున్నాడు అనేసి నాకైతే ఐడియా లేదు. నేను వీళ్ళకి ఒక్కొక్క ర్యాంకింగ్ ఇస్తున్నాడు అనేసి అయితే నాకు అర్థమైంది ఇది. కాకపోతే మనం ఇక్కడ ఈ కండిషన్ లో మనం ర్యాంక్ డిఈఎస్సి అంటే డిసెండింగ్ ఆర్డర్ అనమాట. కాబట్టి ఫస్ట్ 2 వచ్చింది, తర్వాత 1 వచ్చింది. 2 ర్యాంకులు ఉన్నాయి కాబట్టి. జనరల్ గా ఫస్ట్ అంటే హై ప్రయారిటీ, సెకండ్ అంటే కొద్దిగా తక్కువ, అట్లా ప్రయారిటీ వైజ్ గా ఇచ్చారు. ఇంకా నార్త్ క్యాపిటల్ ఎందుకు రాలేదన్న అక్కడ నార్త్ 4 ఉన్నాయి కదా, 2 వచ్చాయి అన్నట్టు. ఇక్కడ చూడు, దీనికి క్యాపిటల్ ఉంది, దీనికి క్యాపిటల్ ఎన్ ఉంది. ఓకే, మనం తీసుకుంటే రీజన్ కి ఈ 2 N's కి నీకు క్యాపిటల్ ఎన్ ఉంది, అందుకే మనకి ఈ 2 వచ్చినాయి. డాగ్, కట్. డాగ్ అంటే మనం ముందే మెన్షన్ చేయాలన్నా క్యాపిటల్ స్మాల్ ఎన్ అనేది. కేస్ సెన్సిటివ్ అంటే బై డిఫాల్ట్ అది తీసుకునేది నీకు స్మాల్ లెటర్స్ తీసుకుంటుంది. ఇప్పుడు క్యాపిటల్ రావాలంటే కేస్ ఇన్సెన్సిటివ్. దానికి దీనికి ఏం తేడా అన్న? ఇప్పుడు లుక్అప్ కి దీనికి కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు దాంట్లో అన్ని వస్తాయి, 4 వస్తాయి లుక్అప్ లో.
ఉమ్. ఇక్కడ ఓన్లీ స్మాల్ మనకి కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి దీంట్లో క్యాపిటల్ లెటర్స్ ఏ ఉండకూడదు అనమాట. మనం ఇక్కడ ఎలా ఇచ్చాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎలా అయితే ఇచ్చానో యాక్చువల్గా మన ఆమ్ స్క్రిప్ట్ అనేది ఏంటి, కేస్ ఇన్సెన్సిటివ్. ఓకే, అవునన్నా. కేస్ ఇన్సెన్సిటివ్, అది కేస్ సెన్సిటివ్ ని పట్టించుకోదు. ఇప్పుడు నేను ఈ వేరియబుల్స్ ని క్యాపిటల్ లెటర్స్ లో రాసిన, స్మాల్ లెటర్స్ లో రాసిన, ఇక్కడంతా కూడా అదేం పెద్ద పట్టించుకోదు. ఏదైనా దానికి జస్ట్ నీకు ఆ స్ట్రింగ్, ఆ సింటాక్స్ కరెక్ట్ ఉంటే చాలు దానికి, అంతే తప్ప క్యాపిటల్ స్మాల్ అని పట్టించుకోదు. కానీ ఈ స్పెషల్ కేసులో మాత్రము కేస్ సెన్సిటివ్ అని పెట్టానంటే నాకు యాజ్ ఇట్ ఈస్ గా, ఇప్పుడు నార్త్ నేను ఇక్కడ ఇట్లా పెట్టాను, ఓకే, క్యాపిటల్ లేదు, నాకు స్మాల్ ఉంటే వస్తుంది. ఇక్కడ నాకు స్మాల్ 2 ఉన్నాయి కాబట్టి వచ్చినాయి. అసలు స్మాల్ లేవు, అన్ని క్యాపిటల్ ఉన్నాయి, అప్పుడు రానే రాదు నాకు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నేను కేస్ సెన్సిటివ్ కేస్ ఇన్సెన్సిటివ్ ఎలా చేస్తాను, సింపుల్. నాకు ఇచ్చే సింటాక్స్ ఇక్కడ స్ట్రింగ్ నే క్యాపిటల్ అని పెట్టాను అనుకో, అప్పుడు క్యాపిటల్ అని మాత్రం వస్తాయి నాకు, అది కేస్ ఇన్సెన్సిటివ్ అంటారు. ఓకే, క్యాపిటల్ అని పెడితే క్యాపిటల్ వస్తున్నప్పుడు అది సెన్సిటివ్ అన్నట్టు కన్నా, ఇంకా ఎందుకంటే కేసుని బట్టే వస్తుంది కదా. ఆహా, బై డిఫాల్ట్ దానికి వచ్చేది ఇప్పుడు స్మాల్ లెటర్స్. నీ క్యాపిటల్ కావాలంటే దానికి కేస్ ఇన్సెన్సిటివ్ అంటారు యాక్చువల్లీ, అంటే దానికి ఆపోజిట్ అది. నీ క్యాపిటల్ ఉంటేనే వస్తుంది, అది స్మాల్ మళ్ళీ దాంట్లో రాదు. ఇప్పుడు నీకు నార్త్ అంటే ఇప్పుడు క్యాపిటల్ స్మాల్ 2 కదా. అవునన్నా. ఇప్పుడు నార్త్ అనేది, ఇప్పుడు మనకి ఆమ్ స్క్రిప్ట్ అనేది రెండింటిని ట్రీట్ చేయాలి. నాకు జస్ట్ నార్త్ అని ఉంటే చాలు, దాంట్లో స్మాల్ ఉందా క్యాపిటల్ ఉందా నాకు అవన్నీ అనవసరం. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే జనరిక్ సింటాక్స్ అది, అంతే. నువ్వు ఎట్లా ఫీడ్ చేస్తున్నావు అంతే. నార్మల్ కేస్ సెన్సిటివ్ అంటే స్మాల్ తీసుకుంటది, మనం బై డిఫాల్ట్ అది తీసుకుంటది. దానికి ఆపోజిట్ గా మనం క్యాపిటల్ ఇస్తే అప్పుడు ఇన్సెన్సిటివ్ అవుతుంది. మనం దాన్ని ఇన్సెన్సిటివ్ అంటాం. మన నామన్ క్లేచర్ అది, దాన్ని నామన్ క్లేచర్ అంటారు. నెక్స్ట్ వి లుకప్ రోస్, లుకప్ రోస్ సిఎస్. ఇది కూడా ఆర్డర్ రోస్ ఎలాగనో ఇవి కూడా సేమ్ అంతే, వీటిలో నీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. కాకపోతే నీకు లుకప్ రోస్ కి, లుకప్ ఆర్డర్ రోస్ కి, లుకప్ రోస్ సిఎస్ కి ఈ సింటాక్స్ ఎలాగనో ఈ 2 సింటాక్స్ కూడా అలాగే. వీటికి వాటికి డిఫరెన్స్ ఏంటంటే సింపుల్. ఇప్పుడు నీకు లుకప్ ఆర్డర్ రోస్ లో మనం ఏం చేస్తాము, మనం సెట్ ఆఫ్ ఆర్డర్కి ఇచ్చే కాంటెక్స్చువల్ సింటాక్స్, దీనికి ఇచ్చే కండిషన్, ఇవి మాత్రమే వేరీ అయితే. ఏంటన్నా? మోస్ట్లీ దేన్ని యూజ్ చేస్తామంటే లుకప్ రోస్ నే యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇది సింప్లిఫైడ్ కండిషన్ కంపేర్ టు ఇది. వీటన్నిటికీ డిఫరెన్స్ చూపిస్తా చూడు నేను. దీనికి సెట్ ఆఫ్ అన్ఆర్డర్ రోస్, ఇప్పుడు నీకు ఏంటంటే, ఇప్పుడు వెయిట్ 1 సెకండ్. ఇప్పుడు నేను
ఓకే. సో, నేనిప్పుడు నాకిప్పుడు వచ్చే డేటా ఎలా ఉంటదంటే, ఆ డేటా నాకు రాండమ్ డేటా ఉంటది. మనకొచ్చే డేటా ఫస్ట్ డేటా ఏ ఫార్మాట్‌లో ఉంటది? నీకు 99.99% సీఎస్‌వి ఫార్మాట్‌లో ఉంటది. సమ్‌టైమ్స్ జేసన్ ఫార్మాట్‌లో ఉంటది. మీకు జేసన్ ఫార్మాట్ గురించి నేను ఆల్రెడీ చెప్పినా నేను. జేసన్ ఫార్మాట్‌ని మనము ఏం చేస్తామంటే, జేసన్ ఫార్మాట్‌ని అగైన్ వి విల్ కన్వర్ట్ దట్ ఇంటూ సీఎస్‌వి ఫార్మాట్. ఎందుకంటే సీఎస్‌వి ఫార్మాట్ ఉంటే గన మనం టేబుల్‌లోకి దాన్ని ఆ డేటాని టేబుల్‌లోకి డంప్ చేయడం చాలా ఈజీ. డైరెక్ట్‌గా ఇప్పుడు ఇది ఒక టేబుల్ అంటే ఎలా ఉంటది? ఇప్పుడు ఇది టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఇది థిస్ ఈస్ మై టేబుల్. ఈ టేబుల్‌లో సీఎస్‌వి ఫార్మాట్‌లో ఉంటే ఫస్ట్ డేటా దీంట్లోకొస్తుంది. దాని తర్వాత కామా అంటే దీని తర్వాత నెక్స్ట్ సెల్‌లోకెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెల్‌లో సెకండ్ డేటా వస్తుంది. తర్వాత కామా అంటే థర్డ్ డేటా దీంట్లో. సో, ఇట్లా ఈజీగా డంప్ అయిపోతుంది మన టేబుల్‌లో. సో, మన టేబుల్ మెమరీ ఇట్లే ఉంటది కాబట్టి దాంట్లో ఈజీగా సేవ్ అయిపోతుంది. సో, ఏ డేటాలోకొచ్చినా మనం దాన్ని సీఎస్‌వి కన్వర్ట్ చేస్తాం బేసిక్‌గా. ఆ సీఎస్‌వి కన్వర్ట్ చేసినప్పుడు మనమేంటంటే క్లీన్ డేటా అనేసి ఒకటుంటది. క్లీన్ డేటా అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఇలా ఒక డేటా వచ్చింది. ఈ డేటాలో నాకు ఇక్కడ ఫ్రంట్‌లో కొంచెం స్పేస్ ఉంది. లేదంటే ఆహ్, ది సెకండ్ కాలమ్‌లో స్పేస్ ఉంది. ఓకే. థిస్ ఈస్ నాట్ ఎ క్లీన్ డేటా. ఇలా వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ మీకేమొస్తాయి ఫీల్డ్ వాల్యూ ఎర్రర్స్ వస్తాయి. మీరు ఆల్రెడీ చెక్ చేసారు ఇది. మీరు ఈ ఎర్రర్స్ కూడా వచ్చాయి. మీరు దాన్ని ఫిక్స్ చేసారు. మీరు బై మిస్టేక్ ఇచ్చింటే కూడా ఫిక్స్ చేసారు. గుర్తుంచుకోండి. సో, వీటిని అవును. వీటికి మనము ఇట్లా ఇప్పుడు మనకిప్పుడు క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డేటా ఉంటది. ప్రతి దానికి పోయి మనం ఇట్లంతా చేంజ్ చేసుకుంటా ఉండలేము. మనకసలు మనం ఐడెంటిఫై కూడా చేయలేము. అంత పెద్ద బల్క్ డేటాలో ఎక్కడ స్పేస్ ఉంది, ఎక్కడ లేదనేసి మనకు తెలియని కూడా తెలీదు. దానికోసం మనం ఏం వాడతామంటే ట్రిమ్ అనేసి ఒక ఫంక్షన్ ఉంటది. ట్రిమ్ చాలా ఫంక్షన్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది ఫంక్షన్ చెప్తున్నా స్పేసెస్‌కి నేను చెప్పేది. స్పేసెస్‌కి ట్రిమ్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్‌లో కూడా ఉంటది అదే ఫంక్షను. ట్రిమ్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్ ట్రిమ్ ట్రిమ్ ఫంక్షన్ మనకు కావాల్సిందొచ్చి ఎస్ఎంఎఫ్‌సీలు మార్కెటింగ్ క్లౌడ్‌లో. అంటే జేసన్ ఫైల్ అంటే కూడా సీఎస్‌సి లాగానే ఉంటదా? అది డిఫరెంట్ కొంచెం. అది మన క్లయింట్ వాళ్ళు ఇస్తారా జేసన్ ఫైల్? ఆ! దాన్ని మళ్ళీ మనం మార్చుకుంటాం. ట్రిమ్ మార్కెటింగ్ క్లౌడ్ ఏపీఐ. వాళ్ళే డైరెక్ట్ సీఎస్‌సి ఇవ్వచ్చు కదన్నా. ఆ? వాళ్ళే క్లయింట్ వాళ్ళే సీఎస్‌సి చేయొచ్చు కదా. క్లయింట్ వాళ్ళే సీఎస్‌సి ఫైల్ ఇవ్వచ్చు కదా. అది జనరేట్ అయ్యే ఫైల్స్ ఇప్పుడు వేరే వేరే ఫార్మాట్‌లో ఉంటాయి మనకి ఫైల్ ఫార్మాట్స్. మనకి ఇప్పుడు ఫైల్ ఫార్మాట్ ఫర్ ఎగ్జాంపుల్ పీడీఎఫ్‌లో ఉండొచ్చు. లేదంటే జేసన్‌లో ఉండొచ్చు. చాలా చాలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్స్‌ని వాళ్ళు అది వాళ్ళకొచ్చే డేటా అలా వస్తుంది వేర్ హౌస్ నుంచి. అది వాళ్ళ డ్యూటీ కాదు. వాళ్ళ ఆర్గనైజేషన్‌కి ఇస్తారు. మనం క్లీన్ చేయము. దానికి ఒక టీమ్ ఉంటది యాక్చువల్లీ. వాళ్ళు క్లీన్ చేసి సీఎస్‌విలో చేసి ఇచ్చేస్తారు. సో, ఇలా ఇలా ఉంటదన్నమాట ఫంక్షన్. ఓకే. ట్రిమ్ జెనరిక్ ఫంక్షన్ ఇది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇది. చిన్న చిన్నవి మనం కూడా చేస్తాం బేసిక్‌వి. సో, ఇప్పుడు ట్రిమ్ ఇది మీకు ఫ్రంట్ స్పేస్ ఉన్నా లేదంటే టెక్స్ట్‌కి ఆఫ్టర్ స్పేస్ ఓకే. ఆఫ్టర్ స్పేసు, ఫ్రంట్ స్పేసు ఈ 2 స్పేసెస్‌ని ఇది రిమూవ్ చేస్తుంది. అట్లే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సీఎస్‌వి అంటే ఏంటి? కామా సెపరేటెడ్ వాల్యూస్. కామా సెపరేషన్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ సెపరేషన్‌తో వచ్చిందనుకో మనకి. మీకు జేసన్ ఫైల్ ఫార్మాట్ మీకు ఒకసారి చూపిస్తాను నేను. జేసన్ ఫైల్ ఫార్మాట్.
మీరు ఇది మొత్తం అంతా చూడాల్సిన అవసరం లే. ఇది మీకు జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ బేసిక్స్ కూడా వచ్చిండల్లా. అది నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. ఇన్ డీటెయిల్గా నేను మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. ఓకే, మనము మన దాంట్లో ఎంతవరకు యూజ్ చేస్తాం, మనం ఇన్ డీటెయిల్గా మనము జావా స్క్రిప్ట్ కోడింగ్ రాసేది అవంతా ఏముండవు. మనం ఆ కమాండ్స్ యూజ్ చేస్తాం కొన్ని చోట్ల, అవి ఎక్స్ట్రాక్ట్ చేసుకునేకి కన్నా. అవి ఎలా యూజ్ చేస్తామనే కమాండ్స్ మాత్రం చెప్తాను. ఫస్ట్ అయితే మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఇలా వచ్చింది. ఓకే, నేము, ఇక్కడ కామా ఉంది, ఇక్కడ ఇలా ఉంది ఇది. సో దిస్ ఈజ్ జస్ట్ జేసన్. దీన్ని పార్స్ చేస్తాం. టెక్స్ట్ని పార్స్ చేసిన టెక్స్ట్ని మనకి ఏ ఫార్మేట్లో అయితే కావాలో దాన్ని మనము టైటిల్ డేటాని డాట్ నేమ్తో మనం యాక్సెస్ చేస్తున్నాం. పార్స్ అంటే పాసింగ్ కదా. పార్స్ అంటే పార్సింగ్. జేసన్ అంటే పాసింగ్ కదా, పిఏఎస్ఎస్ఐ పాసింగ్ వాల్యూ. పార్సింగ్ ఈజ్ డిఫరెంట్. పార్సింగ్ అది పాసింగ్ కాదు. అది పార్స్ అంటే డిఫరెంట్. పార్స్ అంటే అది ఒక కైండ్ ఆఫ్ స్ప్లిటింగ్. అది ఈ టెక్స్ట్ పైన పార్సింగ్ చేస్తాం మనం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం పార్సింగ్ చేస్తాం. ట్రేసింగ్, దాని తర్వాత స్ప్లిట్టింగ్ లాంటిది. అది డివైడింగ్ ఏ వర్డ్. ఇది సింపుల్. ఒక టెక్స్ట్కి వీడు ఎలా పార్స్ చేస్తున్నాడు అనేసి మీరు చూడండి. ఇది సో ఇప్పుడే మీకు అవసరం లేదు ఇది, తర్వాత నేను చెప్పిన తర్వాత మీకు అర్థమైంది. కానీ మీకు రెఫరెన్స్ కోసం నేను ఇక్కడ పెడతాను. ఇది సో మీకు ఇవన్నీ తెలిసినటువంటి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవాలి ఇక్కడ. ఓకే, సేమ్ దీని ఫంక్షనాలిటీ. ఇక్కడ మనము క్యాపిటల్ ఇచ్చిన, స్మాల్ ఇచ్చిన. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ రీజన్ కి మనం క్యాపిటల్ ఎన్ ఇచ్చినాం నార్త్ కి. ఇక్కడ మనకి యాక్చువల్ డేటా ఎక్స్టెన్షన్ లో ఎలా ఉంది, స్మాల్ ఎన్ ఉంది, క్యాపిటల్ ఎన్ ఉంది, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్ రెండు ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ చూడు, ఇది కేస్ సెన్సిటివ్ కాదు కాబట్టి మనకేమొస్తుంది, నార్మల్ కాబట్టి 4 వస్తుంది. ఓకే, ఎందుకంటే మన ఆన్ స్క్రిప్ట్ అనేది బై డిఫాల్ట్ కేస్ సెన్సిటివ్ కాదు, మనమే ఎన్ఫోర్స్ చేస్తున్నాం. దానికంటూ ఒక స్టేట్మెంట్ ఉంది, నాకు కేస్ సెన్సిటివే సెలెక్ట్ చేసుకోవాలి అనేసి మనమే ఒక కమాండ్ ఉంది. నాకు ఇలాంటిదే ఒకవేళ కావాలి అనేసి నేను ఏమైనా పెట్టుకున్నాను అనుకో, అప్పుడు కూడా నీకు ఒక కమాండ్ ఉంది అనేసి కొన్ని సిచ్యువేషన్స్లో అవసరం అవుతాయి అలాంటివి. ఇక్కడ లుకప్ రోస్ సిఎస్, ఇంతకు ముందు దానికి ఇదికి సేమ్ మరి లుకప్ రోస్ కి లుకప్ ఆర్డర్ రోస్ కి లుకప్ రోస్ కి తేడా సింపుల్. ఇది సింప్లెక్స్ట్ కాంటెక్స్ట్. అవి ఆర్డర్ రోస్ అనేటివి ఇక్కడ చూడు, సింపుల్. అవి ఆర్డర్డ్ అంటే ఇవి అన్ఆర్డర్డ్. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ నీకు ఎలా చెప్పాలంటే, ఇది సింప్లిఫైడ్. నీకు ఇంతకుముందు నువ్వు సిఎస్కి ఆర్గ్యుమెంట్స్ ఎన్ని చూసావు, 5 ఆర్గ్యుమెంట్స్ చూసావు. ఇక్కడ 3నే ఉంటాయి బేసిక్గా. నీకు బేసిక్ యాక్సెస్ చేయడానికి అవి నీకు ఓన్లీ ఆర్డర్ రోస్ ఎప్పుడు వస్తాయంటే, నీకు అడిషనల్గా నీకు యాడ్ ఇక్కడ కొన్ని ఆర్గ్యుమెంట్స్ అడిషనల్గా ఉన్నాయి కదా 4-5. ఆ ఫీల్డ్స్ని మనం యూటిలైజ్ చేయాలనుకుంటే మాత్రమే మనం ఆర్డర్కి పోతాం. మనం మ్యాక్సిమం యూజ్ చేసేటివి ఇవే నార్మల్వి. ఏదైనా ఇప్పుడు దీనికి చూడు 5 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. యాక్చువల్లీ నామినల్ 5 ఉంటాయి, ఇవి 5 ఉంటాయి. ఇవి ఆర్డర్ రోస్ సిఎస్. ఇవి ఆర్డర్డ్ కాబట్టి అవి అన్ఆర్డర్డ్గా వాడు చెప్తున్నాడు అంతే, అంతకుమించి ఏం లే. అది ఈజీ యాక్సెస్ నాకు అర్థమైనంత వరకు. ఇక్కడ ఈ 4th 5th ఏంటి, నేమ్ ఆఫ్ ద కాలమ్ దట్ ఐడెంటిఫైస్ ద రోస్ టు రిట్రీవ్. ఇదేంటి, వాల్యూ దట్ ఐడెంటిఫైస్ ద రోస్ టు. సో
సో ఈ కండిషన్స్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే వెరీ డిఫికల్ట్ కండిషన్స్లో మాత్రమే మనం ఆర్డర్డ్ సిఎస్కి వెళ్తాం, లేదంటే నామినల్ వాటికి వెళ్తాం మనం. ఈ రెండు ఆ వాటికి సేమ్ అంతే. అంటే అడిషనల్ రోస్ ఉంటే ఆర్డర్ యూజ్ చేయాలా? అంటే రోస్ మనం యాడ్ చేసేటప్పుడు అంటే ఎట్లా అర్థం కాదు. అడిషనల్ రోస్ అంటే లైక్ మనం క్రియేట్ చేసేటప్పుడు, లేకపోతే చూడు ఇప్పుడు కాంప్లెక్స్ లో మనకి కాంప్లెక్స్ డేటా ఎక్స్టెన్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక అవసరం వచ్చిందంటే నేమ్ ఆఫ్ ద కాలమ్ దట్ ఐడెంటిఫైస్ ద రోస్ టు, మనం ఒక కాలంను బట్టి ఎన్ని రోస్ ని మనం యాక్సెస్ చేయాలనేసి, లేదంటే వాల్యూ దట్ ఐడెంటిఫైస్ ద రోస్ టు, ఏదో ఒక వాల్యూని కానీ లేదంటే ఏదో ఒక కాలంను బట్టి నెంబర్ ఆఫ్ రోస్ ని రిట్రైవ్ చేయాలంటే అలాంటప్పుడు మాత్రం మనం ఆర్డర్ రోస్కి వెళ్తాం. ఆర్డర్డ్ రోస్కి కానీ ఆర్డర్ రోస్ సిఎస్కి కానీ. అలా కాదు, నామినల్గా మనకి బేసిక్గా నెంబర్ ఆఫ్ రోస్ని రిట్రైవ్ చేయాలి. ఓకే, మనము ఎక్స్టర్నల్ కండిషన్స్ని ఏం యూజ్ చేయము. నేను అప్పుడే చెప్పిన దానికి యూజ్ చేసే కండిషన్స్ ఎక్స్టర్నల్గా నీకు ఇప్పుడు కొన్ని ఎక్స్టర్నల్ కండిషన్స్ వస్తాయి నీకు రియల్ టైంలో చూసినప్పుడు. ఆ కొన్ని ఒక వాల్యూని యూజ్ చేసి లేదంటే ఒక కాలంని యూజ్ చేసి ఎక్స్ట్రా రోస్ని మనము గెట్ చేయాల్సిన కండిషన్స్ కూడా మనకి రియల్ టైమ్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి. అలాంటప్పుడు మాత్రమే మనం ఆర్డర్ రోస్కి వెళ్తాం. ఆర్డర్ రోస్ కానీ ఆర్డర్ రోస్ సిఎస్కి కానీ. లేదంటే నామినల్గా మనం వెళ్ళేది లుక్అప్ రోస్కి కానీ లుక్అప్ రోస్ సిఎస్కి కానీ వెళ్తాం. ఇవి అవి సేమ్ ఫంక్షనాలిటీనే, కాకపోతే వీటికి ఐ మీన్ ఏంటి, నీకు ఎక్కువ కాంప్లెక్స్ ఉండవు. ఇవి ఈజీ టు యాక్సెస్, జనరల్ టు యూజ్. ఇవి ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్లో వాడతారు అవి రెండు. ఇప్పుడు ఉన్న కాలమ్స్ లో ఏవి అడిషనల్ కాలమ్స్ ఏవి కాదో మనకి ఎలా తెలుస్తుందో వాళ్ళు చెప్తారా? మనకిచ్చే కండిషన్స్ బట్టి మనమే ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ప్రాబ్లం స్టేట్మెంట్ ఇస్తారు కదా, దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఈ ఫీల్డ్స్ సరిపోవు. అప్పుడు ఈ 3 ఫీల్డ్స్ సరిపోవు, ఈ 3 ఆర్గ్యుమెంట్స్ సరిపోవు మనకి. మనము ఎక్స్ట్రా రోస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం అప్పుడు కాలమ్స్ కానీ లేదంటే ఒక వాల్యూని కానీ మనం ఎక్స్ట్రా కండిషన్స్గా యూజ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మాత్రమే మనము ఆర్డర్ లుక్అప్ ఆర్డర్కి వెళ్తాం మనం. అది కూడా మనమే ఫైండ్ అవుట్ చేయాలి అంతే. అన్నా కూడా సేమ్ అంతే, ఏం లేదు. ఇది కానీ కేస్ సెన్సిటివే, కాకపోతే కానీ ఇది లెస్ కాంప్లెక్స్. ఇది అది సేమ్ అంతే. ఇది కూడా 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, 4A 4B ఉంటుంది. ఇక్కడ కానీ రీజన్ నార్త్ అంటే నార్త్, కేస్ సెన్సిటివ్ కేస్ ఇన్సెన్సిటివ్ అంతే. సేమ్ ఈ రెండు. మనం మోస్ట్లీ జనరల్గా ఆర్డర్డ్ వాటికి మనం వెళ్ళాం. అవి ఎక్సెప్షనల్ కేసెస్లో మనము యాక్సెస్ చేసే రోసు మనం ఎక్స్ప్లిసిట్గా బయట నుంచి తెచ్చుకోవాలి. ఓకే, వేరే కండిషన్స్ యూజ్ చేసి. అలాంటప్పుడు మాత్రం దాన్ని యూజ్ చేసుకుంటాం. ఆ సింటాక్స్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటాం. మనకి దీంట్లో సరిపోవు. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ని బట్టి మనం తెచ్చుకునేటివి తీసుకునే కండిషన్స్, మనం కొన్ని రోస్ని ఎక్స్ప్లిసిట్ కండిషన్స్ యూజ్ చేసేకి ఇక్కడ ఛాన్స్ లేదు. ఆర్గ్యుమెంట్లో సరిపోవు, అప్పుడు మాత్రం వాడతాం, మిగిలిన టైంలో వాడం. మోస్ట్లీ జనరల్లీ వాడేది మనం నార్మల్గా ఈ ఆర్డరే. ఈ ఆర్డర్డ్ అనే వీటిని వాడం, వీటిని ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్లో వాడతాం. సో మీకు ఇంక ఇవన్నీ ఈజీ. రో అంటే మీకు తెలుసు, మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు మనం రో అనేసి మనం చాలాసార్లు వాడుతున్నాం. మనం రిటర్న్స్ స్పెసిఫైడ్ రో ఫ్రమ్ ఏ రో సెట్. రో సెట్ అంటే ఏంటి, దీంట్లో ఇది మొత్తాన్ని ఈ 11 రోస్ని రో సెట్ అంటారు. దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెన్నై కావాలి. చెన్నై ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఇవి ఒక 5 2 7 ఉన్నాయి. సో ఆ 7 నేను ఆ 7లో నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రో ఎంటైర్ రో సెట్లో నాకు ఒక రో కావాలి. అప్పుడు ఆ రోని మనం గెట్ చేయడానికి రో వాడతాం. ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్, స్ట్రింగ్ నెంబర్. ఓకే, అగైన్ లాయల్టీ మెంబర్స్ ఇక్కడ 3నే ఉన్నాయి. ఇది రోసు,
టోటల్ రోస్కి రిప్రజెంట్ చేయడానికి వేరియబుల్ డిక్లరేషన్ రో, ఇది రో, దాంట్లోంచి సింగిల్ రోని గెట్ చేయడానికి రో కౌంట్. మనము ఇక్కడ ఈ రోస్లో ఎన్ని రోస్ని మనము గెట్ చేస్తున్నాము అనే నంబర్ చెప్పేకి ఇది అగైన్ ఈమెయిల్ అడ్రసెస్ ఇంతకుముందు మనం లోకల్గా డిక్లేర్ చేస్తున్నాము, లోకల్ టు ఫర్ లూప్ ఆర్ ఇఫ్ లూప్, కానీ ఇక్కడ మనం గ్లోబల్గా డిక్లేర్ చేస్తున్నాం, గ్లోబల్ డిక్లరేషన్. దీన్నే ఇక్కడ కామా పెట్టి కామా ఈమెయిల్ అడ్రస్ అని కూడా ఇచ్చేయచ్చు ఇక్కడే. సెట్ ఈమెయిల్ అడ్రస్ అట్రిబ్యూట్ వాల్యూ ఈమెయిల్ అడెడ్ అయ్యా. ఈ ఈమెయిల్ ఏడిడిఆర్ ఇదేంటి, పాయింట్ రెఫరెన్స్ టు ది ఈమెయిల్ అడ్రస్. ఈ ఈమెయిల్ అడ్రస్కి అట్రిబ్యూట్ వాల్యూ అంటే ఏం చెప్తుందంటే ఈ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఒక కాలం ఉంది, ఈ కాలంకి పాయింట్ రెఫరెన్స్ చేయాలనేది చెప్తుంది అట్రిబ్యూట్ వాల్యూ ఎప్పుడైనా. సో ఈమెయిల్ అడ్రస్ డేల్ lime-డాట్, నాకు ఈ డేల్ lime-డాట్-కామ్ అనేది కావాలా. సెట్ లుకప్ రోస్ లాయల్టీ మెంబర్స్ ఈమెయిల్ అడ్రస్. సో ఈ డేల్ lime-డాట్-కామ్ అనేది ఈ వాల్యూలకి నేను అసైన్ చేసేసిన. సో ఈ వాల్యూలో ఏముంది, అది lime-డాట్-కామ్ ఉంది. సో ఈ వాల్యూని నేను ఇక్కడ పాస్ చేస్తాను, ఈ వాల్యూని ఈమెయిల్ అడ్రస్ లేక పాస్ చేస్తాను. ఈ పాస్ చేసిన వాల్యూని లుకప్ అంటే గెట్ చేయాలా, లేదంటే ఫెచ్ చేయాలా, తీసుకురావాలా. దేంట్లోంచి తీసుకోవాలా, ఈ డేటా ఎక్స్టెన్షన్ నుంచి, లాయల్టీ మెంబర్స్ అనే దాని నుంచి. సెట్ రో కౌంట్ ఈక్వల్ టు రో కౌంట్ ఆఫ్ @rows. ఈ @rows లో ఎన్ని రోస్ ఉంటాయి, ఒకటి ఉంటుంది. ఆ ఒకటి ఏంటి, డేల్ ఈమెయిల్ అడ్రస్ డాట్ ఉండే ఆ ఎంటైర్ రో ఉంటుంది దీంట్లో. నేను ఓన్లీ ఈమెయిల్ అడ్రస్ ఇస్తాడా డేలు. సో ఈ ఎంటైర్ రో ఉంటుంది దాంట్లో. ఇఫ్ రో కౌంట్ గ్రేటర్ దాన్ 0, ఇక్కడ 1 ఉంది, సో గ్రేటర్ దాన్ 0. లోకల్ వేరియబుల్లో ఫస్ట్ నేము లాస్ట్ నేము ఇవి కూడా డిక్లేర్ చేస్తాను నేను. సెట్ రో ఈక్వల్ టు ఈ రోస్లో ఏముంది, ఆ ఎంటైర్ రో ఉంది, ఆ ఎంటైర్ రో 1. సో నేను ఫస్ట్ రోనే తీసుకుంటాను. సెట్ ఫస్ట్ నేమ్ ఫీల్డ్ @రో, ఈ రోలో ఏముంది, నాకు ఈ రోలోకి నేను ఏం సెండ్ చేస్తున్నాను, ఈ డేటాను సెండ్ చేస్తాను. ఈ డేటాలో ఏముంది, దీంట్లో నాకు ఈ ఈమెయిల్ అడ్రస్తో ఉండే ఈ రో మొత్తం ఉంది, సో దాని కౌంట్ 1 అనేసి, దాని కౌంటర్ ఇక్కడ ఉంది, కౌంట్ వాల్యూ కౌంటర్ 1. ఆ డేటా నాకు దీంట్లో ఉంది. దీంట్లో @రో ఫస్ట్ నేమ్, దీంట్లో ఇప్పుడు నాకు ఫస్ట్ నేమ్ అనే ఫీల్డ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో డేలు, దాని రెఫరెన్స్ డేలు. ఆ డేల్ని నేను ఫస్ట్ నేమ్లో సేవ్ చేస్తాను. లాస్ట్ నేమ్, దీనికి లాస్ట్ నేమ్ అనే ఫీల్డే లేదు అక్కడ యాక్చువల్లీ మనకి. ఉంది, ఇంతకుముందు మనం ఎక్కడ లాస్ట్ నేమ్ అనేది యూజ్ చేయలే కదా, ఇక్కడ రీజన్ ఉంది మనకి ఇంతకుముందు అన్ని చోట్ల కదా. ఇక్కడ లాస్ట్ నేమ్ కెమెరాన్ అనేసి పెట్టాము. సో ఆ కెమెరాన్ అనేది దీంట్లో సేవ్ అవుతుంది. సో మనం ఓన్లీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మాత్రమే అవుట్పుట్లో గెట్ చేస్తున్నాం. ఇది ఇన్లైన్ ఆర్మ్ స్క్రిప్ట్, ఇది బ్లాక్ ఆర్మ్ స్క్రిప్ట్. ఇన్లైన్ ఫస్ట్ నేమ్ ఇది నార్మల్ టెక్స్ట్, ఇది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. వీటి వరకు ఈ స్పేస్ వరకు ఇది ప్రింట్ అవుతుంది. ఈ ప్లేస్లో ఇది ఇన్లైన్ ఆర్మ్ స్క్రిప్ట్. ఈ ఇన్లైన్ ఆర్మ్ స్క్రిప్ట్లో ఏం గెట్ చేస్తున్నాం, మనం ఫెచ్ చేస్తున్నాము ఫస్ట్ నేమ్ డేలు. సో డేల్ వస్తుంది. లాస్ట్ నేమ్ వీటి నుంచి వీటి వరకు డిస్ప్లే అయిపోతుంది అవుట్పుట్లో. దాని తర్వాత ఇక్కడేం ఫెచ్ చేస్తున్నాము, మనం ఈ డేటాని యూజ్ చేసి, ఈ రోల్లో నుంచి ఈ డేటాని యూజ్ చేసి ఏం ఫెచ్ చేస్తాం, లాస్ట్ నేమ్ కెమెరాన్, అది ప్రింట్ అవుతుంది. ఫస్ట్ నేమ్ స్పేస్ డేల్, ఇక్కడ కామా ఉంది, మళ్ళా తర్వాత స్పేస్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది మనకి. ఈ టెక్స్ట్ ఎట్లుంటే అట్లా, కెమెరాన్ కోలన్ స్పేస్ ఉంది, ఇక్కడ లాస్ట్ నేమ్ గెట్ చేసినప్పుడు కెమెరాన్ వస్తుంది. ఓకే, ఇక్కడ అసలు ఆ ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం అన్న, అంటే ఎట్లా యూజ్ అవుతుంది అక్కడ పైన రో ఆఫ్ 1, 2 రో ఆఫ్ 1, 2 రో ఆఫ్ అనే ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తున్నాం 1, 2 రో ఆఫ్ 1, 2 1, 2 ఎక్కడ ఉంది, పైన ఉంది కదా హెడ్డింగ్ లో. హెడ్డింగా, ఇవి ఆర్గ్యుమెంట్స్ అబ్బా, మనం ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ అవి ఇవి
రో ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇవి. ఓకే, అవి ఎన్నైనా ఉండొచ్చు అన్న. ఎన్నైనా కాదు, వీడి ఇక్కడ ఎన్ని ఇచ్చింటే అన్ని మ్యాక్సిమం అన్ని ఉంటే అందుకన్నా తక్కువ కూడా యూజ్ చేయొచ్చు మనం. మినిమం ఇప్పుడు మనము ఇక్కడ ఇక్కడ 3A 3B అని కూడా ఒకవేళ ఉంటే అవి అడిషనల్స్ అయితే. ఇవి నామినల్ ఆర్గ్యుమెంట్స్. అంటే 2 కంటే ఎక్కువ యూజ్ చేయలేము ఆర్గ్యుమెంట్స్. ఈ కమాండ్కి యూజ్ చేయలేము మనము. రో అనే కమాండ్కి బై డిఫాల్ట్ ఉన్న సింటాక్సే అది. దానికన్నా నువ్వు ఎక్కువ యూజ్ చేయలేవు. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది 1, 2 అదే కదా ఆ ప్లేస్లో వాడుతుంది. ఇప్పుడు రో ఆఫ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కదా మనం అక్కడ యూజ్ చేసిన కింద ఎగ్జాంపుల్లో. నీకు అసలు సింటాక్సే అర్థం కావట్లే. ఇప్పుడు నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడు. మీకు సింటాక్స్ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు మనకి 1 2 3లు ఉంటాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3లు 1 నుంచి 9 వరకు 1 నుంచి 9 వరకు నెంబర్స్ ఉన్నాయి. దాని తర్వాత 10 అంటే మళ్ళీ నీకు రిపీట్ అవుతుంది కదా. 1 తర్వాత 0నే ఎందుకు? 1 తర్వాత 1 యూజ్ చేయొచ్చు కదా, 1 తర్వాత 3 యూజ్ చేయొచ్చు కదా. దానికేం ఆన్సర్ ఉండదు. దట్ ఈస్ ప్రీ డిఫైన్డ్. నీకు యాక్చువల్గా ఆ నంబర్ సిస్టమ్ గురించి అది ఎగ్జిస్టింగ్ మోడల్ అది. దాన్ని మనము ఇది కూడా ఈ సింటాక్స్ కమాండ్లు అనేటివి ఏంటంటే, ఈ కమాండ్లు ఎగ్జిస్టింగ్ మోడల్. ఇక్కడ ఫస్ట్ టైం లాస్ట్ టైం కాదు దాని అర్థము. ఇక్కడ నీకు ఇక్కడ ఒక స్ట్రింగ్ యూజ్ చేయాలి. ఫస్ట్ దాంట్లో ఈ 1 అనే దాంట్లో ఈ స్ట్రింగ్ యూజ్ చేయాల. ఓకే, ఈ స్ట్రింగ్ ఏంటంటే, ఈ స్ట్రింగ్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఏం చేస్తుంది ఈ స్ట్రింగ్? రో సెట్ ఫ్రమ్ విచ్ టు రిటర్న్ రో. ఇది ఏ రో సెట్ నుంచి నీకు ఏ రోని తీసుకోవాలనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఈ స్ట్రింగ్. మనం ఇప్పటి వరకు ఆర్గ్యుమెంట్స్ అన్ని అవే చూసింది. ఇది 2 అంటే ఏంటి? నంబర్. ఇక్కడ పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్ టు రిట్రైవ్ ఫ్రమ్ ద రో సెట్. నీకు ఏ పొజిషన్లో ఉండే రో సెట్ని ఇది తీసుకోవాలనేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ దాని సింటాక్స్ ఎక్కడ ఉంది మనకి? ఇది స్ట్రింగ్, ఇది నంబరు. అది దాని అర్థం. అది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కాదు. ఫస్ట్ అంటే సీరియల్ నెంబర్ లాగా, ఫస్ట్ 1 అంటే సీరియల్ నెంబర్ లాగా. ఎక్కడ 1 అంటే? రోస్ 1 అంటే 1 అంటే ఫస్ట్ రికార్డ్ అన్న, ఫస్ట్ రో. ఈ నెంబర్ ఆఫ్ రోస్ లో ఇప్పుడు ఒకవేళ 2 రోస్ ఉన్నా, 5 రోస్ ఉన్నా, 10 రోస్ ఉన్నా, ఫస్ట్ రో అని ఆడ ఉండేదే ఒక రో. యాక్చువల్లీ మనం ఎన్నో రో అనేసి ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వాల. అది ఫస్ట్ రోనే కాబట్టి ఫస్ట్ రోనే. అంటే ఎన్ని రోస్ కావాలని మనం నెంబర్ ఇస్తున్నామా, లేకపోతే డేటా ఉన్న రో నెంబర్ అంటే దానికి ఉన్న సీరియల్ నెంబర్ ఇస్తున్నాం అన్న కదా? సీరియల్ నెంబర్ కాదు అది. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ రోస్ లో ఇప్పుడు ఒకవేళ 3నా 5నా ఎన్నో ఉన్నాయి అనుకో. ఇంతకు ముందు కూడా మనం ఏమి ఇచ్చినాము? మనం ఫర్ లూపుల్లో ఈ రోని మనం ఫర్ లూపుల్లో కూడా యూజ్ చేసినాం. అప్పుడు మనం 1 2 ఇవ్వాల. అక్కడ ఇంటీజర్ వాల్యూ, మన ఇటరేటివ్ వాల్యూ ఐ వాల్యూ ఇచ్చినాం మనం అక్కడ. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు.
మనం ఇటరేటివ్ ఫిల్టర్ దేంట్లో యూజ్ చేసినాము? ఇక్కడ ఉంది అన్న. మనం ఇటరేటివ్ ఫిల్టర్ యూజ్ చేసినాం కదా. ఎగ్జిక్యూట్ లో ఉంది అన్న. ఎగ్జిక్యూటివ్ ఫిల్టర్లోనా? మనం ఇటరేటివ్ ఫిల్టర్ యూజ్ చేసినామే. ఎగ్జిక్యూటివ్ ఫిల్టర్ కాదు, ఫీల్డ్కా? సర్లే, ఎందుకు అవన్నీ వెతికేది, ఇప్పుడు నేను చెప్పేస్తా. ర్యాంప్ స్క్రిప్ట్ లో మనము ఇది నేను చెప్పాలనుకోండి. ఇక్కడ కౌంటర్ వాల్యూ ఐ అయినా యూజ్ చేయొచ్చు. ఇది ఇక్కడ రో, ఇక్కడ కౌంటర్ వాల్యూ, ఈ కౌంటర్ వాల్యూ మనం ఐ అని తీసుకుంటున్నాం ఇంతవరకు. ఓకే, మీరు అబ్జర్వ్ చేసింటే మనం ఫర్ లూపులు తీసుకున్న చోట యూజ్ చేసాం మనం ఆల్రెడీ. ఐ అనేది యూజ్ చేసాం మనం. ఓకే, ఇన్సర్ట్ డేటా. మనం ఐని డిక్లేర్ చేసిండేది ఎక్కడ డిక్లేర్ చేసినాము? మనం ఇంటీజర్ ఐ డిక్లేర్ చేసినాం, గుర్తుందా మీకు? i ఈక్వల్ టు 1. ఐ ఈక్వల్ టు 1 టు రో కౌంట్ డూ అనేసి మనం ఐ వాల్యూ ఇచ్చాము ఇక్కడ ఫర్ లూప్ లో, గుర్తుందా మీకు? అది నోట్ ప్యాడ్ లో ఉంది ఏమన్నా? ఆంప్ స్క్రిప్ట్ గైడ్లోనే ఫర్ లూప్ మనము యూజ్ చేసాము యాక్చువల్లీ. మార్కెటింగ్ ఫంక్షన్స్ ఏపీఐలోనే దీంట్లో యూజ్ చేసాం అనుకుంటా మనం. Process loops. జనరల్గా మనము అక్కడ కౌంటర్ బదులు
దొరకదు. మీకు అది గుర్తుంటే మళ్ళీ మనం వెతకాల్సిన పని లేదు. అది మనం అక్కడ ఫర్ లూప్ని యూజ్ చేసాం చాలాసార్లు. ఫర్ లూప్ని యూజ్ చేసినప్పుడు మనము అక్కడ కౌంటర్ బదులు ఐ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసి యూజ్ చేస్తాం మనం. అది ఎగ్జిక్యూట్ ఫిల్టర్ అనుకుంటాను. ఎగ్జిక్యూట్ ఫిల్టర్ అని ఉంటుంది కదా, దాంట్లో చూసాం అనుకుంటా. ఫర్ లూప్ మనం ఎగ్జిక్యూట్ ఫిల్టర్లోనా? ఎగ్జిక్యూట్ ఫిల్టర్లో ఫర్ లూప్ ఉందా? ఇక్కడ మనం ఐ యూజ్ చేసినాము. ఇక్కడ సేమ్ ఇక్కడ రోలో ఇక్కడ మనం ఐ యూజ్ చేసినాం చూడు. అదే ఇంతకుముందు ఇక్కడ వీళ్ళుగానే కౌంటర్ యూజ్ చేసినారు. ఎక్కడో మనం కౌంటర్ చూసినాం కదా, ఈ కౌంటర్ ప్లేస్లో ఇక్కడ ఫర్ లూప్లో మనం ఇక్కడ పెట్టిన వేరియబుల్నే మనం ఇక్కడ పెడతాం అనమాట ఒక ఆర్గ్యుమెంట్గా. అదే మనము ఫర్ కాకుండా సింగిల్ బేస్లో అయితే ఏం చేస్తామంటే, మనం ఇటరేటివ్ కాకుండా సింగిల్లో ఏం చేస్తామంటే, ఇక్కడ మనం ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాలి కదా. ఇది ఇప్పుడు ఫస్ట్ 1 వస్తుంది, ఇక్కడ రెండో ఇటరేషన్ 2 వస్తుంది, థర్డ్ ఇటరేషన్ ఇక్కడ నీకు రో కౌంట్ ఎంత ఉందో ఇప్పుడు 4 ఉంది అనుకో, 4th వరకు ఇక్కడ 4th వస్తుంది. సో నీకు ఏ రో దాని ఇండెక్స్ ఏంటి అనేసి నీకు ఇక్కడ చెప్పేకి ఒకటి పెట్టాలి. అదే మనం ఇక్కడ యూజ్ చేసినాం అనమాట. ఇది దాని ఇంటిజర్స్ అంతే, ఇంకేం లేదు. ఇక్కడ 1 అనేది అంటే ఇక్కడ ఇప్పుడు ఒక సపోజ్ 5 rows ఉన్నాయన్న, 5 rows లో ఫస్ట్ రో ఇవ్వు నాకు అన్న. ఇది రో అనే కమాండ్ ఓన్లీ ఒకే ఒక రోని తీసుకుంటది. ఇది ఆల్వేస్ 1 ఇది దీనికి రోకి. ఓకే ఓకే ఓకే, అది ఫిక్స్డ్. అయితే ఏ రో అయినా అవ్వచ్చు, కానీ ఒక రో ఇస్తుంది మనకి, అంతే మీనింగ్. అది ఏ రో అన్నా అవ్వచ్చు, కానీ ఒక రో వస్తుంది మనకి. ఫస్ట్ దో లాస్ట్ దో మిడిల్ లో ఏదైనా ఉండొచ్చు, ఒక రో అన్నట్టు. ఏదైనా కాదు, ఏదైనా ఎందుకు తీసుకుంటది? మనం ఏ కండిషన్ ఇస్తే అది తీసుకుంటది. మనం ఇక్కడ ఒక కండిషన్ పాస్ చేయట్లేదా? మనం ఇక్కడ లుకప్ రోస్ లో మనం ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తాం లేదా? నాకు ఈ వేరియబుల్ ఉండే అడ్రస్ ని ఇక్కడ పాస్ చేస్తాడా, దీన్ని నేను ఇక్కడ ఫెచ్ చేస్తాడా ఈ డేటా ఎక్స్టెన్షన్ నుంచి. ఈ వేరియబుల్ ఏది నేను ఇక్కడ ఇస్తాడా, ఇది ఈమెయిల్ అడ్రస్ dale@lime-com అనేది అదే వస్తుంది. వేరే ఏదైనా ఒకటి ఎందుకు వస్తుంది? అది ఒకటే వస్తుంది మనకి. దీంట్లో 3 ఉన్నాయి, నేను ఇది చూస్ చేసుకుంటాను ఈ ఈమెయిల్ అడ్రస్ని. సో నాకు ఈ రోనే వస్తుంది, ఇది ఒక్క రోనే వచ్చేది. ఏది పడితే అది రాదు నాకు. ఫస్ట్ దో లాస్ట్ దో మిడిల్ దో ఏదో ఒక రో అట్లా రాదు. నేను ఇక్కడ వేరియబుల్కి అసైన్ చేస్తాను. ఏ వేరియబుల్కి అయితే అసైన్ చేసి నేను లుకప్ వాల్యూస్లో ఫెచ్ చేస్తాను. ఆ ఫెచ్ చేస్తుంటే రో మాత్రమే వస్తుంది నాకు. ఈ అంటే రో వస్తుంది. దీంట్లో మనము ఏవి డిస్ప్లే చేయాలంటే అవి డిస్ప్లే చేయొచ్చు. సబ్స్క్రైబర్ కీ కావాలంటే సబ్స్క్రైబర్ కీ చేయొచ్చు. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డేటు. ఈ క్రియేటెడ్ అంటే డేటే, అది యాక్చువల్లీ డేట్ ఫార్మేట్. ఏది కావాలంటే అది నేను ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు అవుట్పుట్లో. ఇది నా వెరిఫికేషన్ కోసం, నేను ఇది చెక్ చేసుకోవడానికి. అంటే అక్కడ 1 వచ్చేసి నెంబర్ ఆఫ్ రోస్ అంతేనా? నెంబర్ ఆఫ్ రోస్ అంతే కదా 1 అంటే. అక్కడ ఇంకా అవుట్ ఆఫ్ 5 rows ఒక రో ఇవ్వు నాకు, బేస్డ్ ఆన్ ద కండిషన్. నాకు ఈ రోస్లో నీకు సింటాక్స్ ఇది నేను క్లియర్గా చెప్తా చూడు, మళ్ళీ విను. నాకు ఈ నెంబర్ ఆఫ్ రోస్లో దీంట్లో ఎన్ని ఈ టేబుల్ ఇది రిజల్టెంట్ టేబుల్ యాక్చువల్లీ. రోస్ అనేది మనకి ఇక్కడ ఈ రోస్ అనేది ఏమవుతుందంటే, నాకు ఇప్పుడు ఈ లాయల్టీ మెంబర్స్ అనే డేటా ఎక్స్టెన్షన్లో ఇది మొత్తం నాకు ఒక టేబుల్. ఈ డేటా ఎక్స్టెన్షన్ అనేది ఒక టేబుల్. నేను ఎప్పుడైతే దీనిపైన ఒక ఆపరేషన్ చేశానో, దీన్ని ఆపరేషన్ అంటారు లుకప్ రోస్. ఈ లుకప్ రోస్ని చేసి నేను ఈ కండిషన్ బట్టి ఫిల్టర్ అవుట్ చేస్తాను. నాకు ఏది కావాలి, ఈ వేరియబుల్లో ఏది ఉందో అది కావాలి. ఈ వేరియబుల్లో నేను ఏం అసైన్ చేసిన, dale-lime.com చేసిన. సో నాకు ఆ ఒక్కటి దీంట్లోకి వచ్చేస్తుంది.
ఆ ఒక్కటి ఇది ఉంది కదా, ఈ హెడర్ రో ఉంటుంది, ఈ హెడర్ రో కింద ఈ రో ఒకటి మాత్రం ఉంటుంది. సో ఇది ఇది కొత్త టేబుల్, దీన్ని రిజల్టెంట్ టేబుల్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నేను 3 rows కానీ నేను దీంట్లో 2 rows సెలెక్ట్ చేసినాను అనుకో నేను ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఫస్ట్ రోకి 1 ఉంటుంది, సెకండ్ రోకి 2 ఉంటుంది. అంటే నాకు దీంట్లో 2 rows అని కాదు, ఇది ఫస్ట్ రో, దీంట్లో ఇది ఫస్ట్ రో, దీంట్లో ఇది సెకండ్ రో అనేసి నేను చెప్పడానికి అది. ఇప్పుడు నీకు ఈ ఎగ్జిక్యూటివ్ ఫిల్టర్ లోనే చూడు, వాడు ఐ ఇచ్చాడంటే ఎక్కడ అది ఎగ్జిక్యూటివ్ ఫిల్టర్, ఇక్కడ కూడా మనము ఫీల్డే చెక్ చేస్తలేదు మనం. ఇక్కడ ఐ అనేసి ఉంది, ఇక్కడ మనకు రో కౌంట్ ఎగ్జిక్యూటివ్ ఫిల్టర్ లో డేటా ఎక్స్టెన్షన్ టెస్ట్, ఇవి ఫిల్టర్ అవుట్ దేని బేస్ చేస్తున్నాం మనము, ఈ ఎక్స్టర్నల్ కీలో limedash.com. ఈ limedash.com దీంట్లో ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. ఓకే, సో మనకి ఇది 3. ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇక్కడ మనకు i = 1 ఉన్నప్పుడు ఇక్కడ 1 వస్తుంది, @i వాల్యూ 1. ఈ @y = 1 కదా ఫస్ట్ లో. ఇది ఫర్ లూప్ నెక్స్ట్ ఇటరేట్ అయినప్పుడు i = 2 అవుతుంది, అప్పుడు ఇక్కడ నీకు వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. నెక్స్ట్ ఇది 3 అవుతుంది, అప్పుడు ఇది 3 అవుతుంది. అది దాని అర్థం. ఓకే, అండర్స్టూడ్? ఓకే, ఇక్కడ మరి అట్లా ఫర్ లూప్ ఎందుకు రాలేదన్న మనం? అక్కడ ఉండేది ఒకే ఒక రో కాబట్టి దాని ఫర్ లూప్ ఎందుకు? నీకు మోర్ దాన్ 1 రో ఉంటే నీకు యాక్సెస్ చేయడానికి ఫర్ లూప్ కావాలి, ఒకే ఒక రో ఫర్ లూప్ అవసరం లే. ఇటరేటివ్, సబ్ రొటీన్ ఇవన్నీ మీనింగ్ ఏంటంటే మోర్ దాన్ 1 రోకి, అది మోర్ దాన్ 1 రికార్డ్కి. మనకు రోలో వచ్చేది ఒకే ఒక రో, అది కాబట్టి అవసరం లే. ఇప్పుడు క్లెయిమ్ రో కూడా సేమే కన్నా, క్లెయిమ్ రో ఏమైంది దీంట్లో, ఏమైంది డౌట్? ఇక్కడ కూడా ఒకటే రో కదా? అవును, అంటే రోకి క్లెయిమ్ రోకి అంటే డిఫరెన్స్ ఉంటుందా? ఇప్పుడు టైప్ రో అనేది నీకు ఆమ్ స్క్రిప్ట్ లో 2 డేటా ఎక్స్టెన్షన్స్. నీకు ఇక్కడ ఇది ఒక డేటా ఎక్స్టెన్షన్, ఏంటిది, కూపన్ కోడ్స్ అనేది ఒక డేటా ఎక్స్టెన్షన్. సబ్స్క్రైబర్స్ అనేసి ఒక డేటా ఎక్స్టెన్షన్. ఈ రెండిట్లో నుంచి ఒక కీ, సబ్స్క్రైబర్ కీ అనే ఒక దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేస్తావు దీంట్లో క్లైమ్ రోలో అనేది నీకు సేమ్ డేటా ఎక్స్టెన్షన్ లో రిజల్టెంట్ సెట్ అది. ఓకే, అంటే క్లెయిమ్ రోకి 2 ఎక్స్టెన్షన్స్, డేటా ఎక్స్టెన్షన్స్ ఉండాలి. అది నీకు నార్మల్ గా మనము ప్రతి చోట యూజ్ చేస్తున్న దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు వాడు కోడ్. అది మనము చాలా చోట్ల ఇప్పుడు ఎగ్జిక్యూట్ కోడ్ అనే దాంట్లో ఇంటర్నల్ గా మనం వాడుతున్నామా లేదా, అది రో అనే కమాండ్ వాడుతున్నాం కదా. ఇప్పుడు అది ఈ ఎగ్జిక్యూట్ ఫిల్టర్ అనేది యాక్చువల్గా ఫంక్షన్, దీని లోపల నువ్వు ఇంటర్నల్ గా ఈ రో అనే ఫంక్షన్ వాడుతున్నావు, రో కౌంట్ అనే ఫంక్షన్ వాడుతున్నావు. ఇక్కడ నీకు ఎప్పుడైనా రైట్ సైడ్ ఇట్లా పెట్టాడంటే, రైట్ సైడ్ బ్రాకెట్స్ పెట్టా అది ఫంక్షన్, ఇక్కడ రైట్ సైడ్ ఇట్లా బ్రాకెట్స్ పెట్టా అది ఫంక్షన్. సో నువ్వు దీన్ని నీకు ఇంతకుముందు ఎగ్జిక్యూట్ ఫిల్టర్ లో నువ్వు ఆల్రెడీ బై డిఫాల్ట్ చాలా ప్రోగ్రామ్స్ లో మనం వాడతాం, అది ఆ వాడుతుంటే దాన్ని
దాని యాక్చువల్గా మీనింగ్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవి ఇక్కడ ఇవి రో కౌంటు అది. ఓకే ఓకే నార్మల్గా ఎక్కువ రోస్ ఉంటే, ఎక్కువ ఎక్స్టెన్షన్స్ ఉంటే డేటా ఎక్స్టెన్షన్స్ క్లెయిమ్ రో వాడతాము. 2 or more అట్లా ఉంటాయి. రిలేషన్షిప్ బిల్డ్ చేసి, సిమిలారిటీ బిల్డ్ చేసి మనం బిల్డ్ చేయము. ఆల్రెడీ దానికి రిలేషన్ అనేది ఉండాల. దానికి దీనికి కామన్ గా ఇప్పుడు మన కస్టమర్ టేబుల్లోనూ మన కూపన్ కోడ్స్ లోను సేమ్ సబ్స్క్రైబర్ కి ఉండేటివి ఉంటేనే మనకి క్లైమ్ రో అవుతుంది. లేదంటే కాదు, నల్ రోస్ ని అది త్రో చేస్తుంది అంతే. ఖచ్చితంగా రిలేషన్ ఉంటేనే మనం దాన్ని యూటిలైజ్ చేసుకోగలం. ఇంకోటి అన్న, అది డిలీట్ డిలో మనము డిలీట్ డేటా కానీ డిలో కానీ మనము కాలమ్స్ ని డిలీట్ చేయలేము అన్న, రోస్ ని కాకుండా. చేయలేం. కాలమ్స్ ని ఎందుకు చేయాలి? కాలమ్స్ ని అదే చెప్పు, దానివల్ల యూజ్ ఏమి? ఇప్పుడు ఇలా ఉంది, ఇది నాదొక డేటా ఎక్స్టెన్షన్, ఇది జెడ్-టెస్ట్ SMFC. దీంట్లో నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలంని డిలీట్ చేయాలి, ఎందుకు డిలీట్ చేయాలి? జెండర్ ఉంది, లేదంటే సిటీ ఉంది, జిప్ కోడ్ ఉంది, ఏజ్ ఉంది. ఏ కాలం డిలీట్ చేయాలి, దానివల్ల యూజ్ ఏమో చెప్పు. అంటే ఇప్పుడు మనము డేటా అనేది ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి ఇంపోర్ట్ చేసుకోవడం. ఇంపోర్ట్ కి డిలీట్ కి సంబంధం ఏంది? అంటే అది ఎక్స్ట్రా తీసుకుంటుంది కదా స్పేస్, అది దాన్ని డిలీట్ చేసేసి ఆ కాలంని మనం ఫాస్ట్ గా ఇంపోర్ట్ చేసుకోవడం. అట్లా ఒక ఈమెయిల్ అనేసి ఒక కాలం ఉంది, ఈమెయిల్ డిలీట్ చేసావు, మళ్ళీ ఎవరికి మెయిల్ చేస్తావు నువ్వు? అది కాదన్న, ఇప్పుడు అక్కడ మెయిన్ మనకి ఫస్ట్ నేమ్ సబ్స్క్రైబర్ కి, ఈమెయిల్, ఫోన్ అనుకోండి. మిగతాది ఏజ్, జెండర్ అవి డిలీట్ చేసేసి 4 rows 4 columns డేటా. నువ్వు ఏజ్ డిలీట్ చేసావు, దీన్ని నేను ఫిల్టర్ చేయాలి బేస్డ్ ఆన్ ఏజ్. నేను ఒక ప్రోడక్ట్ ని ఓన్లీ 18+ లేదంటే 17 years to 44 years వాళ్ళకి అమ్మల్లా, వాళ్ళని ఎట్లా ఫిల్టర్ చేస్తావు నువ్వు ఏజ్ అనే కాలం డిలీట్ చేస్తే? టేబుల్లో ఉంటుంది కదా, మెయిన్ టేబుల్లో ఉంటుంది కదా. ఇప్పుడు మనకు రిజల్టెంట్ టేబుల్లో ఉండదు ఏజ్ అనేది, మెయిన్ టేబుల్లో అయితే ఉంటుంది కదా. నువ్వు అలాంటప్పుడు నువ్వు మెయిన్ టేబుల్లో ఇప్పుడు నువ్వు ఏమైనా ఆపరేషన్స్ చేస్తాండేది ఇది, అది నీకు మెయిన్ టేబుల్ రిజల్టెంట్ టేబుల్ ఎప్పుడు ఉంటుంది అంటే మెయిన్ టేబుల్ ఎక్కడైనా నువ్వు ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఇంపోర్ట్ చేయాలి, మొత్తం డేటాని ఇంపోర్ట్ చేస్తావు ఫస్ట్. మెయిన్ టేబుల్లో ఉంది, రెండో టేబుల్లోకి నువ్వు తీసుకోవాలనుకుంటాడు. అప్పుడు అసలు నువ్వు ఈ కాలంని, ఇప్పుడు నీకు ఈ కాలం అవసరం లేదంటే నువ్వు కాలమే యాడ్ చేయవు. ఓకే, అక్కడ కోడ్ లో రాయకుండా ఉంటే సరిపోద్ది అంటున్నారా? నీకు ఇప్పుడు డేటా ఎక్స్టెన్షన్, ఇప్పుడు ఒక డేటా ఎక్స్టెన్షన్ ఉంది, ఇంకో రిజల్టెంట్ డేటా ఎక్స్టెన్షన్ వచ్చింది. దానికి దీనికి ఇప్పుడు నీకు నువ్వు ఏదో ఒక కాలం తీయేస్తాను అంటే అప్పుడు నువ్వు డేటా ఎక్స్టెన్షన్ మాడిఫై చేస్తానట్టే కదా. దానికి మన ఆంప్ స్క్రిప్ట్ ఒప్పుకోదు అది, ఎందుకంటే నువ్వు డేటానే చేంజ్ చేస్తానట్టు. అది ఇప్పుడు ఒక రికార్డ్ అంటే ఒక సబ్స్క్రైబర్కి సంబంధించింది. అది మనం ఎందుకు డిలీట్ చేస్తామో, లేదంటే ఆ ఉండే డేటాని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఒకడు, వీడియో అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మనకి, సో వీని డేటాని డిలీట్ చేయాలా, లేదంటే ఇంకొకడు కొత్తగా జాయిన్ అయ్యాడు వాడిని యాడ్ చేయాలా, లేదంటే వాడి డేటాలో ఇప్పుడు ఏజ్ తప్పు పడింది బై మిస్టేక్, వాడి ఏజ్ 45 25 పడిపోయింది, దాన్ని అప్డేట్ చేయాలా. సో కాబట్టి మనం రో పైన మనం ఆపరేషన్స్ చేస్తాము. కాలంని ఓన్లీ మనము కండిషన్స్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాము.
ఓకే ఇప్పుడు ఓకే నువ్వు ఈ కాలంనే డిలీట్ చేసావు, అడ్రస్ కాలం డిలీట్ చేసావు. ఇప్పుడు నేను నాది ఒక డేటా ఎక్స్టెన్షన్ లో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని డిస్పాచ్ అవ్వాలి. వాడు ఏ అడ్రస్ తీసుకెళ్తాడు వాడు? ఉండాలన్న. అలాంటి నీకు వచ్చిన అలాంటి థాట్, అలాంటి ఆపరేషన్ ఉంటే వాడు నిజంగానే ఇప్పుడు ప్రోగ్రామ్ ని అసలు ఈ మొత్తం సిస్టమ్ ని డిజైన్ చేసేవాడు వాడేమంత తెలివి తక్కువడు కాదు కదా. వాళ్ళు అన్ని 190% ఆలోచించి వాళ్ళు మొత్తాన్ని దీన్ని చేస్తారు. నువ్వు దీంట్లో ఉండే దాన్ని అర్థం చేసుకో ఫస్ట్. నీకు ఇట్లాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా నేనేం తప్పుగా అనట్లేదు. ఫస్ట్ ఉండే కోడ్ని అర్థం చేసుకొని ఎట్లా యూజ్ చేయాలి, ఉండే కోడ్ని మనం ఇంకా ఎఫిషియెంట్గా ఎలా యూజ్ చేయాలి. ఓకే, ఉండేదాన్ని ఇప్పుడు తీసేసి దాన్ని ఎందుకు యూజ్ చేయాలి, ఇలా ఎందుకు యూజ్ చేయకూడదు అనేసి ఈ టైంలో కాకుండా ఇంకా కొంచెం నేను ఇప్పుడు లైఫ్ లాంగ్ యాక్సెసిబిలిటీ అనే ఉంటాను కదా. అలాంటి డౌట్స్ ఏమైనా వస్తే ఒకవేళ మీరు నన్ను అడగండి. ఒకవేళ నాకు కూడా తెలియలేదు, నేను మా టీం లీడ్ని అడుగుతాను. లేదా నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఆ ప్రోగ్రామ్ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కొని చెప్తాను మీకు. ఓకే అండి. మీరు కూడా ఇప్పుడు థింక్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలం తీయేస్తే ఏం యూజ్, లేదంటే ఏమైనా యూజ్ ఉందంటే ఇలా యూజ్ ఉంటుంది కదా, ఎందుకు వాడలేదంటే అప్పుడు ఒకవేళ నాకు తెలియకపోతే నేను ఖచ్చితంగా కనుక్కొని చెప్తాను. మీరు డౌట్లు అయితే అడగండి. కాకపోతే మెయిన్ ఫోకస్ మీకు ఎలా ఉండాలంటే ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం, ఆ నేర్చుకున్న కమాండ్స్ ని మీరు పెన్ అండ్ పేపర్ తీసుకొని ఈచ్ దాని వల్ల యూజ్ ఏమి, ఈచ్ ఆర్గ్యుమెంట్ మనం ఇప్పుడు నువ్వు ఆర్గ్యుమెంట్స్ మనం ఫస్ట్ నుంచి వాడుతూనే ఉన్నాము. ఓకే, ఏ ఆర్గ్యుమెంట్ ఎందుకు అనేసి మీరు ఒకసారి చదువుకోండి అని నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లా, డిస్క్రిప్షన్ చెప్పట్లే. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, అడిషనల్ ఎన్ని ఉన్నాయని చెప్పుకొని నేను వెళ్ళిపోతాను. మీరు ఆర్గ్యుమెంట్స్ చదువుతున్నారు అనేసి నేను అనుకుంటాను. మీరు ఆర్గ్యుమెంట్స్ చదివి ఈ ఆర్గ్యుమెంట్స్ ని మనం ఇక్కడ ఎందుకు పెడుతున్నాం, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఫస్ట్ లోనే పెట్టాలి మనము. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు డేటా ఎక్స్టెన్షన్ నేమ్ ఉంది, ఆ డేటా ఎక్స్టెన్షన్ నేమ్ ని రెండోది ఒక్క దాంట్లోనూ పెడితే ఎర్రర్ అది. ఇప్పుడు మనకి ఇక్కడ రోస్ అనేసి ఇక్కడ ఒకటి వచ్చింది, ఇది యాజ్ ఇట్ ఈస్ ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసినాం అనుకో, ఫస్ట్ @ అయ్యి సెకండ్ ఇది, అది ఎర్రర్ అది. అవి యాజ్ ఇట్ ఈస్ ఉండాల. వాటి మీనింగ్ ఏంది, ఎక్కడెక్కడ వాడుతున్నాం అనేసి మీరు కూడా దాన్ని ఒకసారి వెళ్ళాలి. ఓన్లీ క్లాస్ వినేసి ఇట్లా కాకుండా ఇక్కడ మనకి 2 ఆర్గ్యుమెంట్లు వాడారు కాబట్టి మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని చెప్పేస్తున్నారు. మనం ఇంతకు ముందు జస్ట్ ఆ రోలో రెండు మనం అవుట్పుట్ తీసుకున్నాము. దాన్ని బట్టి మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చెప్తాం. ఒకవేళ డేట్ కూడా తీసుకున్నట్టే అప్పుడు మీరు ఏం చెప్పేవాళ్ళు, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ మనం అవుట్పుట్ ఫస్ట్ టైం లాస్ట్ టైం తీసుకున్నాం కాబట్టి మీరు అలా అర్థం చేసుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడ దీంట్లో నాకు ఇది కూడా నేను డిస్ప్లే చేయొచ్చు కదా, ప్రింట్ టు సబ్స్క్రైబర్ కి. ఒకవేళ 4 పెడితే అప్పుడేం చేస్తారు మీరు? అప్పుడు టేబుల్లో ఎట్లా ఆర్డర్లో ఉంది అట్లా పెట్టచ్చు. దానికి దీనికి సంబంధం లేదు. ఇవి ఏంటంటే నీకు డిక్లరేషన్ కోసం, ఇవి నీకు యాక్సెస్ చేసేటప్పుడు ఈ ఆర్డర్లో ఉండాలి. ఇవి ఈ ఆర్డర్లో ఇన్ని ఉండాలి, ఈ ఆర్డర్లో ఉండాలి. ఫస్ట్ ఏముండాలి, రోసెట్ ఫ్రమ్ విచ్ టు రిటర్న్ రో, దేని నుంచి నీకు రో తీసుకోవాలనుకుంటున్నావు. దాని తర్వాత రెండోది వచ్చి పొజిషన్, దాని పొజిషన్ నంబర్ ఎంత, 1 2 3 అంతే. నీకు రిజల్టెంట్ సెట్ లో ఒకవేళ 4 రోస్ వచ్చినాయి, అప్పుడు నీకు నంబర్ మారుతుంది. ఒకే రో ఉండింది, అది ఆల్వేస్ 1 అలా అంతే. మనం ఇప్పుడు మోర్ దాన్ 1 ఉంటే మనము 1 2 3 ఇమ్ము, యాజ్ ఇట్ ఈస్ గా కౌంటర్ వాల్యూ దాన్ని ఇంటీజర్ ఐ అనేసి ఏది ఉంటుందో ఆ వాల్యూ పెట్టేస్తాం. అదే బై డిఫాల్ట్ తీసుకుంటుంది 1 2 3 4 అన్నట్లు. ఇంకా మిగతా ఏమున్నా కాలమ్స్ అది అడిషనల్ గా తీసుకుంటుంది అంతేగాని ఒకవేళ ఆ 2 ఆర్గ్యుమెంట్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా పాస్ చేస్తే అది ఎక్స్ట్రా అడిషనల్ కింద తీసుకుంటుంది అంతేనా? తీసుకోదు, దీనికి ఎక్స్ట్రా లేవు. ఇప్పుడు ఎక్స్ట్రా అడిషనల్ ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేస్తే తీసుకునేది కాదు అది. ఒకవేళ అడిషనల్ ఆర్గ్యుమెంట్స్ నీకు సింటాక్స్ లో ఉంటే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. అంతే తప్ప మనం ఇప్పుడు లేని దానికి మనం ఎక్స్ట్రాగా ఒకటి పెట్టి మనం యూజ్ చేసుకోలేము, అది ఎర్రర్. అది మీకు టూల్ వచ్చేస్తుంది, టూల్ తెప్పిస్తాను నేను. ఆ టూల్ వచ్చిన తర్వాత మీరు చెక్ చేయొచ్చు ప్రతిదీ మీకు వచ్చే డౌట్, అప్పుడు మీకు ఎర్రర్ చూపిస్తుంది అది. ఓకే ఓకే అండి. ఓకే, గుడ్ నైట్, టేక్ కేర్, ఐ హ్యావ్ సమ్ వర్క్.
ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఎవరు డౌట్ అడిగింది? నో సార్. ఓకే, గుడ్ నైట్.